ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాగ్దానం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట. ఒకప్పుడు మనందరం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారు. ఇలా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరినీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి పంపించటం ద్వారా మనందరము కూడా సజీవులమై నిలుచున్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి దేవునిలో సజీవుడిగా ఉండాలి అని అంటే పాపమునకు అపరాధమునకు దూరంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక ఒకప్పుడు చచ్చినటువంటి మనందరినీ కూడా దేవుడు సజీవులుగా నిలిపాడు. కనుక ఇక ఎన్నడూ కూడా పాపం వైపు అపరాధం వైపు మనం చూడక మనందరము కూడా క్రీస్తులో అంటుకట్టబడి దేవుడిచ్చేటువంటి దీవెన ఆశీర్వాదాలు సంపాదించుకునేలాగున ప్రభువులో మనందరము కూడా ముందుకు కొనసాగుదుము గాక. ఆమేన్.